హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాము. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఈ వ్లాగ్లో మీరు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూడబోతారు. సో ఆ థింగ్ మిస్ కావద్దంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈరోజు సండే, నేను వ్లాగ్ షూట్ చేసిన రోజు అయితే సండే. సో సండే నాన్ వెజ్ డే, మాకైతే నాన్ వెజ్ డే. సో నేను ఎక్కువ నాన్ వెజ్ పర్సన్ కాదు, బట్ అన్సిన వాళ్ళు తినాలనిపించిన మాత్రం కంపల్సరీ తింటా. సో పూరీలు అయితే తినట్లేదు ఇంకా, అంటే ఫ్రైడ్ ఫుడ్స్ తినట్లేదు ఇంకా నేను. సో బేబీ కోసానికి అండ్ నాకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా డీప్ ఫ్రైస్ అయితే తినట్లేదు. షాలో ఫ్రైస్ అట్లా ట్రై చేస్తున్నా కానీ ఇంకా డీప్ ఫ్రైస్ తినట్లేదు. సో సండే కాబట్టి చపాతీలు వేసేసుకొని మటన్ కర్రీ చేసింది అమ్మ. కొంచెం మెత్తగా నా కోసం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మసాలాలు అవి తక్కువ వేసి చేసింది అన్నట్టు. సో ఆ రోజు అట్లా ఫుడ్ తినేసిన తర్వాత ఇంటి ముందు అమ్మమ్మ వాళ్ళు కందులు కొడుతుర్రు అనమాట. అంటే కందికాయ కోసుకొచ్చేసారు బాయికాడ నుంచి, అవి కొడుతుర్రు. సో నాకేమనిపించిందంటే చూస్తుంటే వాళ్ళు ఆ శ్రమ చూస్తుంటే, సో ముందు రోజైతే కందికట్ట కొట్టిర్రు. అది కొట్టేటప్పుడు నేను తీయలే వీడియో, ఎందుకంటే నేను ఆ రోజు ఊరు నుంచి వచ్చిన. సో అందుకే వీడియో తీయలేకపోయినా. తర్వాత రోజు వీడియో ఎందుకు తీసిన, వీడియో తీయడానికి కారణం ఏంటంటే, సో ఊరికే పప్పు వండుకోవడం తెలుసు అంతే తప్ప అందరికి దీని వెనక ఇంత శ్రమ ఉంటుందని నాకు కూడా తెలియదు. జస్ట్ చూసేంతవరకు నేనైతే బాన్ అండ్ సిల్వర్ స్పూన్ అంటారు కదా, అట్లే అసలు ఈ పనులు చేయడం, బయట పనికి వెళ్ళడం అట్లా ఏం తెలియదు. స్కూల్కి వెళ్ళామా, కాలేజ్కి వెళ్ళామా, వెళ్ళొచ్చామా అంతే, ఇంట్లో వరకు కొన్ని చూసుకున్నామా అంతే తప్ప ఇంకా మిగతా సంగతులు ఏమీ తెలియవు. జస్ట్ ఉన్నామా తెలుసు, బట్ అంటే ఇట్లా చేస్తారు, ఇట్లా రెడీ అవుతుందని అంతా తెలుసు, బట్ నేనైతే ఎప్పుడు చేయలేదు. బట్ ఈసారి వాళ్ళు ఎప్పుడైనా బాయిల దగ్గర వేస్తుంటారు. సో చెప్పినట్టు నేను ఇంతమంది వీడియోలలో కూడా చెప్పిన ఏంటంటే మా అమ్మ వాళ్ళ సైడ్ ఫుల్ కోతులు. సో ఆ కోతులు చేయడం వల్ల ఇంటి దగ్గర తీసుకొచ్చారు అన్నట్టు. బాయికాడ కోసి కంది కట్టెని ఇంటికి తీసుకొచ్చి ఒక 1 నెల రోజులు ఏమో ఇంటి దగ్గర అట్లనే పెట్టారు. అది ఎండేదాకా, ఎండిన తర్వాత ఆ కట్టె దగ్గర అంతా కొట్టిర్రు అన్నట్టు. కొడితే ఆ కందికాయ అంతా రాలింది దాని నుంచి. సో ఇది అనిపించేది, కందికాయ నుంచి కొట్టి ఒక 10 మంది కావచ్చు, ఇంకెక్కువ నేను కొడితే ఇట్లాంటిది ఇదంతా కందికాయ అంతా రాలింది దాని నుంచి. దీన్ని ఇప్పుడు వీళ్ళు తూర్పాలు పడతారు, అంటే దీని నుంచి కందులు సపరేట్ చేయాలి. సో ఇక్కడ ఫ్యాన్ ఎందుకు పెట్టిరంటే, సో గాలి అయితే ఎప్పుడు రావట్లేదు, సో తక్కువ వస్తుంది గాలి. పని కొంచెం ఫాస్ట్గా కావాలని ఇట్లా ఫ్యాన్ పెట్టిర్రు అన్నట్టు. ఫ్యాన్ గాలి వల్ల తూర్పాల పడతారు. ఇక్కడ మా అమ్మమ్మ వేసేదాన్ని తూర్పాలు అంటారు అన్నట్టు. ఇట్లా చేయడం వల్ల కందులు ఒక దగ్గర రాలుతాయి, అండ్ దాని పొట్టు ఉంటుంది కదా, అది కొంచెం బయటకు రాలుతాయి అన్నట్టు. లైట్గా దూరంలో ఒక 1-2 ఇంచెస్ దూరంలో, ఒక జానెడ్ దూరంలో పొట్టు పడుతుంది. ముందుకి కందులు అంటే బరువైన ముందుకి, ఆల్కా ఉన్నది వెనకకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇది కూడా తెలియాలి, ఎందుకంటే మనం పప్పు, నేను కొంతమందిని చూస్తా, ఎందుకంటే గ్లాసులు పప్పు వండి అనవసరంగా పడేస్తారు. ఇక్కడ మా అమ్మమ్మ చూపిస్తుంది చూసిన క్లారిటీగా, అట్లా బరువు ఉన్నదంతా ముందుకు రాలుతుంది అన్నట్టు. ఇట్లన్నీ ముందుకు రాలి దుమ్మంతా వెనక కొట్టుకుపోతానంటే ఆ ఫ్యాన్ గాలికి. బాయిల దగ్గర అయితే ఇంకా ఈ ఫ్యాన్ కూడా అవసరం ఉండదు, గాలి వస్తుంది. సో ఇంట్లో ఉండే దగ్గర ఏంటంటే ఇండ్లు అడ్డం ఉంటాయి కదా గాలి రాకుండా, సో అట్లా ఫ్యాన్ పెట్టుకోరు అన్నట్టు, పని ఈజీగా కావడానికి. సో అందరు కూడా ఈజీ ట్రెండ్, వ్యవసాయాల్లో కూడా ఈజీ వే వెతుక్కుంటున్నారు కాబట్టి అందరూ మోడర్న్ వే. సో ఇక్కడ ఫ్యాన్ కిందనే వీళ్ళు తూర్పాల పడుతుర్రు. మళ్ళీ ఆ తూర్పాల పట్టిన దాంట్లోంచి వెళ్తుంది కదా కొంచెం కంది, దాన్ని మళ్ళీ మా అమ్మమ్మ కొట్టి మళ్ళీ దాంట్లో నుంచి కందులు తీసి మళ్ళీ దాన్ని తూర్పాలు పట్టి ఇట్లా ఒక 5 to 10 times ఇదే ప్రాసెస్ రిపీట్ చేసారు అన్నట్టు. సో అడుగుతుంది, ఏం చేస్తావు ఇదంతా ఎందుకు తీస్తున్నావు అని అడుగుతారు. అంటే ఇట్లా మన వాళ్ళు ఉన్నారు కదా యూట్యూబ్లో పెడతా, నేను మీరు కూడా చూసుకోవచ్చు, చూడరు మిమ్మల్ని అందరినీ. అండ్ తర్వాత మేము వెనకసి చూసుకోవడానికి కూడా ఉంటుంది, మీరు ఇంత కష్టపడి ఇంత చేసిరంటే. మా అమ్మమ్మ అంటుంది, మీరు నోసుకొట్టిరమ్మా మంచిగా, మా అప్పుడు ఇట్లా లేకుండే. అంటే ఇప్పుడు అన్నం తినాలంటే వడ్లు దంచుకొని, వడ్లు పోటు పెట్టి ఇట్లా చేసేవాళ్ళంట. రొట్టె వేసుకోవాలంటే వాళ్ళే బియ్యం దంచుకొని పిండి జల్లెడ పట్టుకొని అట్లా వేసుకునే వాళ్ళంట. ఇప్పుడు మనం ఏంటంటే రెడీగా ఉన్న తినడానికి కూడా మనకు బద్ధకాలు ఇట్లా అయిపోయింది. నేను కూడా ఇంక్లూడింగ్ నేనైనా సరే. సో అట్లా తూర్పాల పట్టిన వాటిల్లో కూడా ఇంకా కొంచెం చెత్త, ఇంకా పనికిరాని కొన్ని కందులు ఉంటాయి కదా, అవి ఉన్నాయి అన్నట్టు. అంటే పనికిరాని అంటే ఇప్పుడు ఏదైనా చెట్టు పెట్టినప్పుడు దానికి కొంచెం పురుగు పడతాయి కదా. సో ఇందులో కూడా ఆ కందులలో పురుగు పట్టిన కందులు అనేవి ఇట్లా వాటర్లో వస్తే ఆ పురుగు పట్టిన కందులు అనేవి మీదికి తేలినాయి అన్నట్టు. సో తర్రలు అంటారు కదా, సో ఆ తర్రలు పైకి తేలినాయి. సో అవి మనం వండుకోవడానికి పనిచేయి అన్నట్టు. సో ఇక్కడ అత్తమ్మ అవే చేస్తుంది, వాటర్లో పోసి ఆ తర్రలన్నీ తీసేస్తుంది. సో అవి వండుకోవడానికి పనిచేయవు. మరి అవి ఏం చేస్తారంటే వీటిని కూడా ఎండవేయాల్సిందే. ఎండవేసి బఠానీలు వస్తాడు కదా, బఠానీలు అటుకులు అవి వస్తారు కదా, సో వాళ్ళకి ఇస్తే, లేదంటే మాకు కోళ్ళు ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళకి, సో ఆ కోళ్ళకి వేస్తే అవైనా బుక్కుతాయి. లేదు పిండి కొట్టించి మనం ఆవులకు కూడా పెట్టవచ్చు. ఈ పిండిని ఆ తర్రలు ఉన్నాయి కదా, ఆ తర్రలు పిండి కొట్టించి పెట్టచ్చు. సో వీటిలో కందులు అట్లా నీళ్ళల్లో నుంచి తీసిన తర్వాత ఇట్లా ఎండ కోసి, ఇట్లా ఎండలో కూడా ఒక
2 days ఆర్ 3 days పోసిర్రు. ఎందుకంటే మంచిగా ఎండాలి కదా, మళ్ళీ మనం ఇది వండుకునేది కాబట్టి. సో రోడ్ అంతా నీట్గా తుడిచి వేసిర్రు. అండ్ కింద పోయిన కందుల్ని కూడా మా అమ్మమ్మ ఎత్తి షాట్లో పోసుకొని అందులో నుంచి రాళ్ళని నేరి అంటే ఒక్కొక్క ఇత్తు కూడా పోగు చేస్తుర్రు. వాళ్ళు బాయిక్కడ కోతులకు కావాలండి ఒక్కొక్క ఇత్తుని ఎట్లా కాపాడుకురు అనే సంగతి నాతో మాట్లాడుకుంటూ అమ్మమ్మ ఇది చేస్తుంది అన్నట్టు. సో కందులు ఏరుతుంది అందులో. సో కందులు ఇది నెక్స్ట్ డే కందులు అన్నీ ఒక దగ్గర పోసి ఎండ పోస్తారు అన్నట్టు. సో 3 రోజులేమో ఎండ పోసిర్రు. అట్లా మంచిగా ఎండిన తర్వాత అంటే ఇట్లా నోట్లో వేసుకుంటే కట్టుకోమనే అంత దాకా ఎండ పోసిర్రు అన్నట్టు. సో మళ్ళీ పప్పు పట్టించుకోవడానికి కావాలి కదా. సో ఇక్కడ తర్రలు కూడా అంటే వేస్ట్ ఆఫ్ కందులు కూడా తీసి ఎండ పోసిర్రు. సో పచ్చిగా ఉంటే ఎవరు కూడా తీసుకునే వాళ్ళు కూడా తీసుకోరు కదా. అండ్ కందికాయ కొట్టేటప్పుడు ఆ శ్రమ చూసుంటే మీరైతే షాక్ అయిపోతుండే. బట్ ఆ రోజు నాకు వీలు కాలేదు, అందుకే తీయలేదు. ఇక్కడితో కందిపప్పు రెడీ కాదు, దీన్ని పట్టియాలి. మళ్ళీ ఆ పట్టించే ప్రాసెస్ ఏంటంటే ఈ కందుల్లో ఒక 2-3 days అట్లా ఎండపోసిన తర్వాత మనకు పిండి గిన్నెలు ఉంటాయి కదా. సో ఆ పిండి గిన్నె దగ్గరికి పోయి మనం పప్పు పట్టమంటే వాళ్ళే పప్పులాగా పట్టిస్తారు అన్నట్టు. సో మంచిగా ఎండితే వాళ్ళు పప్పులాగా పట్టిస్తారు. పట్టించిన తర్వాత ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుందంటే కందిపప్పుకి పోటు పెడుతుంది. పోటు పెట్టడం అంటే మనం పట్టించిన పప్పు ఉంటుంది కదా, దానికి పసుపు పట్టియడం అన్నట్టు. వంట నూనె కొద్దిగా పట్టించిన పసుపు ఈ కందిపప్పులో కలుపుతున్నాము. ఇట్లా వేయడం వల్ల ఏంటంటే పప్పు తొందరగా పురుగు రాదు. మనం వంట వేసుకునేటప్పుడు చిటికెడు పసుపు వేసుకున్నా సరిపోతుంది. సో ఈ ఒక్క పప్పు వెనుకనే ఇంత శ్రమ, ఇంతమంది కష్టం ఉంటే సో ఇంకా మిగతా వాటి అన్నిటి వెనుక ఇంకెంత శ్రమ ఉండాలి, అదంతా మీతో షేర్ చేద్దామని నేనైతే ఈ వీడియో రికార్డ్ చేసిన అన్నట్టు. సో మీకు ఆల్రెడీ దీని గురించి తెలిసి ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.